తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, దేశంలో అభివృద్ధి ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ ప్రత్యేక కృషితో పల్లెల అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు, ప్రజలకేం గ్యారంటీ ఇస్తారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 100% మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. గత 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిండు. 15 సంవత్సరాల నుంచి అతనే ఎమ్మెల్యేగా ఉండి ఇబ్రాపట్నం కాన్స్టిట్యున్సీలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించిండు. ఎంతోమందికి సహాయ సహకారాలు అందించింది. కాబట్టి ప్రతి ఒక్క విలేజ్లో అతనికి బ్రహ్మరథం పడుతురు. దండమైదరం గ్రామానికి గత 6 సంవత్సరాల నుంచి అండర్ డ్రైనేజే కానీ, సీసీ రోడ్లే కానీ, అది కమ్యూనిటీ భవనాలే కానీ, వృద్ధాప్య పింఛన్లే కానీ, వికలాంగుల పింఛన్లే కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, దళిత బంధు, దళిత బీమా ఇలాంటి పథకాల మీద ఇప్పటికీ 57 నుంచి 58 కోట్ల రూపాయలు ఈ దండమైదరం గ్రామానికి రావడం జరిగింది. మా ఊరికి సంబంధించిన 90% సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి, 100% అండర్ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు కూడా చాలా రావడం జరిగింది. మా యొక్క ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి సూచన మేరకు, మన ఎమ్మెల్యే గారు మేరకు అన్ని జరగడం రానుంది. ఇంకా కూడా అభివృద్ధి పనులు ఒకవేళ మంత్రిగా అయిన తర్వాత, 4వసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఇంకా కూడా నిధులు తెచ్చి ఊరికి ఇంకా చాలా మటుకు డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మా యొక్క గ్రామ ప్రజలు కూడా అదేవిధంగా ఆశిస్తున్నారు.